ప్రస్తుతం లైవ్లో 10వ వారానికి సంబంధించిన నామినేషన్స్ అయితే హీటెడ్గా అయితే జరుగుతున్నాయి. ఇక మొత్తానికి భరణి గారు దివ్యని నామినేట్ చేసి చెప్పిన పాయింట్ ఏంటి అని అంటే, నీ వల్లే నేను బయటికి వెళ్ళాను అని నాకు బయటికి వెళ్ళాకే తెలిసింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మీరు నా వల్లే వెళ్ళారని మీరు అనుకుంటున్నారా, నేనైతే బల్లగుద్ది చెప్తాను నా వల్లే మీరు వెళ్ళలేదు అంటూ దివ్య కూడా చాలా గట్టిగానే డిఫెండ్ చేసుకుంది అనే చెప్పాలి. ఇక లైవ్లో దివ్య అయితే తనుజ మీ మీద అరిచిన మిమ్మల్ని రావద్దు అన్న ఎన్నోసార్లు మాట్లాడొద్దన్నా సరే మీరు పదే సార్లు ఆమె దగ్గరకు వెళ్ళి మాట్లాడతారు, అది మీ ఇష్టం అనుకోండి. కానీ తనుజ ప్రతిసారి కూడా దివ్య వల్లే ఇదైపోతుంది మీ గేమ్ అంటూ ఆమె ప్రతిసారి పేరెత్తి నన్ను బ్లేమ్ చేస్తున్నప్పుడు మీరు కనీసం స్టాండ్ తీసుకోలేదు. మీరు అయినా బయటికి వెళ్ళి లోపలికి వచ్చినప్పటికీ చాలా చేంజ్ అయ్యారు, కానీ అది మీరు నా వల్ల బయటికి వెళ్ళారని మీరు అనుకుంటే మాత్రం అది నేను ఖచ్చితంగా ఒప్పుకోను అంటూ చెప్పుకొచ్చింది దివ్య. అంతేకాకుండా ఆ రోజు భరణి గారు తను నా గురించి మాట్లాడినప్పుడు మీరు స్టాండ్ తీసుకోలేదు అని నా మీద అరిచావు కదా, ఆ రోజు నువ్వు అలా అరవకుండా ఉండాల్సింది అంటూ నామినేట్ చేశాడు భరణి దివ్యాని. ఇక ఈ పాయింట్ మీద మీరు నన్ను నామినేట్ చేస్తారా, ఇంత సిల్లీ పాయింట్ మీద మీరు నామినేట్ చేస్తారా అని అంటే, నీకు నామినేషన్స్లో చెప్తేనే సీరియస్గా అర్థమవుతుంది దివ్య అంటూ భరణి అయితే దివ్య గురించి చెప్పుకొచ్చాడు. ఇక దివ్య కూడా చాలా గట్టిగానే డిఫెండ్ చేసుకుంది. ఇక తనుజ అలాగే ఇంటి సభ్యులు అందరూ కూడా భరణి చేసిన నామినేషన్స్కి అయితే షాక్ అయిపోయారు. ఇక భరణి గట్టిగా దివ్యకైతే చెప్పుకొచ్చింది ఏంటి అని అంటే, నా గురించి తనుజ గురించి నువ్వు మాట్లాడకు, అలాగే ఇంట్లో ఎవ్వరు మాట్లాడుకున్నా నా గురించి తనుజ గురించి దివ్యాన్ని ముగ్గురిని కలిపి ఎవ్వరు మాట్లాడకూడదు అంటూ ఈ పాయింట్ చెప్పైతే దివ్యని నామినేట్ చేశాడు భరణి. మరి భరణి దివ్యని నామినేట్ చేసిన దానిపై మీరేమంటారు అనేది కమెంట్ చేయండి. అండ్ అలాగే భరణి దివ్యని నామినేట్ చేయడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా అనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.